కార్మికుల సమ్మెలో భాగంగా మూడవ రోజు సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద మౌన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు కూర్చోవడానికి వేసిన కార్పెట్లను తీసేసిన పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేయడానికి కార్మికుల యత్నం అడ్డుకున్న పోలీసులు, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు రెచ్చగొడుతున్నారని కార్మికులు ఆరోపించారు. సమ్మెలో భాగంగా ఈరోజు మూడో రోజు మౌన ప్రదర్శన. కాబట్టి మేము ఎక్కువ ఏం మాట్లాడుకోలేము, ఏం మాట్లాడలేము, ఏం అనలేము కూడా. కాబట్టి మేము మాకు రావాల్సినవన్నీ మేము ఓ పద్ధతి ప్రకారమే అడిగినాము. ఓ పద్ధతి ప్రకారమే నువ్వు ఇవ్వాలి. నువ్వు అన్నమాట ఆడి తప్పిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నువ్వు నిలిచిపోతావు. మాకు చేయకపోతే, మా సంస్థని నువ్వు గవర్నమెంట్లో విలీనం చేయకపోతే నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. ఇది ఆర్టీసీలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడ్డాడు లేడు, ఎవడు ముందల పడ్డాడు లేడు. నువ్వు కూడా పెట్టుకుంటున్నావు, నువ్వు కూడా కూర్చుంటావు. మా ఆర్టీసీ వాళ్ళ, మా సోదరమణుల వల్ల, మా ఆర్టీసీ వాళ్ళ వల్లనే నువ్వు సీట్ మీద కూర్చున్నావు. కాబట్టి అది కాపాడుకో. నువ్వు అది కాపాడుకోవాలంటే మేము అడిగింది ఇవ్వాలంటే నువ్వు కాపాడుకోవాల్సిందే. కాబట్టి మేము న్యాయపరమైన డిమాండ్లు కోరుకుంటున్నాం. కాబట్టి మా న్యాయపరమైన డిమాండ్లను నువ్వు నెరవేర్చాలని మేము ఆశిస్తున్నాము, ఆకాంక్షిస్తున్నాము. నువ్వు చేస్తావని నమ్ముతున్నాం. నువ్వు ఇంకొకటి, పోలీసు వాళ్ళ దుశ్చర్య ఇక్కడ ఎట్లా ఉందంటే, టెంట్లు బీకేసుడు, అవి బీకేసుడు, ఇవి బీకేసుడు, మీకు అవి ఇవ్వము అని అంటున్నారు. నువ్వు ఇయ్యకపోవడానికి నువ్వెవరు? వాళ్ళని అది చేస్తా ఇది చేస్తా అనడానికి నువ్వు టెంట్లు ఇయ్యకపోతే చీరలు కట్టుకొని టెంట్లు వేసుకొని టెంట్ల కింద నిరాహార దీక్షలు చేసే రోజులు కూడా వస్తాయి. అది గుర్తు పెట్టుకోవాలి ఈ గవర్నమెంట్. కాబట్టి నువ్వు ఏమి అనకుండా ఈ రోజు చర్చలకు పిలుస్తున్నావు కదా, పిలిచి ఈ రోజు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిందే. లేకపోతే నువ్వు ఎంతమంది ప్రాణాలు బలిగొంటావు అది కూడా గుర్తు పెట్టుకో. మా ప్రాణాలే కావాలన్నా, మా ప్రాణాలు పోయినా ఇంకొకరి ప్రాణం వస్తూనే ఉంటది. మా శవాలు కూడా నీతో కొట్లాడతాయి, మా శవాలు కూడా నీతో కొట్లాడి తీసుకుంటాయి. ఇక ఈ మర్యాదగా అడిగితే ఎవరు ఇవ్వరు. కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు మా డిమాండ్స్ తీర్చాల్సిందే, మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేయాల్సిందే పక్క. మాకు మేనేజ్మెంట్ తో కూడా చాలా హరాస్మెంట్ ఉంటది. 14, 15, 16 గంటల డ్యూటీ అవుతుంది మాకు. అసలు మేము ఎంత అలసిపోతున్నాము, ఎంత ఇది అవుతుంది. 60-70 మంది ఎక్కాల్సిన బస్సులో 120, 130, 140 మంది ఎక్కుతున్నారు. వాళ్ళకి ఎట్లా టికెట్లు ఇస్తాం మేము? ఎట్లా చొర్రుకొని పోతాం అట్లా? ఎట్లా సందు ఉంటది అట్లా? డ్రైవర్ కి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాడో, కండక్టర్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది. మా డ్యూటీలు ఎట్లా చేసి వస్తున్నాం మేము? ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. మా వల్లనే కదా నీ మహాలక్ష్మి పథకం సక్సెస్ అవుతుంది. మా శ్రమ కాదా? నువ్వు ఇవ్వాల్సిన 350 కోట్లు ముండముడేసుకోలే పడే ఇక్కడ. అవి కూడా పడే ఇది లేదు నీకు. అవి కూడా పడేస్తలేవు నువ్వు, అవి కూడా ఇస్తలేవు నువ్వు. మాకు రావాల్సిన చాలా ఉన్నాయి, అవన్నీ నడుచుకుంటూ వస్తాయి. నువ్వు గవర్నమెంట్ లో కలుపు. ఫస్ట్ ఆల్రెడీ శాసన మండలిలో బిల్ పాస్ అయ్యింది, అన్ని ఆమోదం పొందే ఉన్నది అది. కాబట్టి నువ్వు ఆయన పుస్తకం పక్కకు పెట్టిపోయాడు, దాన్ని తీసి నువ్వు ఏ గ్రేడ్ లో కలిపి ఓ సంతకం ఇట్లా దాన్ని పక్కకు పెట్టేసాయి. మేము కలిసిపోతాం అందులో. మాకు రావాల్సినవి అన్ని అవే వస్తాయి. కాబట్టి నువ్వు మా కోరికలన్నీ నెరవేరుస్తావని ఆకాంక్షిస్తున్నాం, ఆశిస్తున్నాం. మేము సమ్మె మూడో రోజు కొనసాగిస్తున్నామండి. రెండు రోజులకే మా శంకరన్న గారు బాగా బాధపడి ఏమైతే ఉద్యమం ఇంత చేసినా, మా ఉద్యమానికి ఇంత చేసినా ఏమీ శ్రమ ఫలించేదేమో అనుకొని భయభ్రాంతులకు అయిపోయి ఆయన నిప్పు అంటించుకున్నాడు పెట్రోల్ పోసుకొని.
అలాంటి త్యాగమూర్తి ఇంత చేసినా కానీ మాకు బాధాకరమే. మా సోదరుడు, మా ఫ్యామిలీ కన్నా ఒక సోదరుడు ఇట్లా అయిపోయిందని చెప్పి చాలా బాధాకరంగా ఉంది. ఆయన గురించి మేము నివాళులు అర్పించినాము, జోహార్లు పలికినాము. అయినా మేనేజ్మెంట్ గవర్నమెంట్ వాళ్ళకు ఇంకా కళ్ళు తెరవట్లేవా? ఈరోజు చర్చలకు పిలుస్తా అని చెప్పిరట. పిలవండి, మాకు అందే డిమాండ్లను మొత్తం ఇవ్వగలరని మీకు ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు మాకేం పగలేదు, మేమంటే ఏంది మీకు తెలుసు. మీకు ప్రభుత్వం రాకముందు ఏమి ఇచ్చిన హామీలు ఏమైనాయో అవి మీరు ఏమన్నారు ఫస్ట్ ఆమోదించిన మేము వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్లు మీద సంతకం పెడతా అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. పొన్నం ప్రభాకర్ ఏమన్నారు, అప్పుడు వాళ్ళు అడిగిన కోరికలే ఇస్తున్నాం, కొత్త ఏం కాదా అని చెప్పారు పొన్నం ప్రభాకర్. ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? మరి ఇప్పుడు ఆర్టీసీ మేము మొండిపడడం ఎందుకు? ఆలోచించండి, గమనించండి. ఇప్పటికైనా ప్రాణాలు మేము చేసుకొని చాలా చేస్తున్నాము. అలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యం తెచ్చుకొని మేము ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇట్లా చేయొద్దని చెప్పుకుంటాం. కానీ మా అధైర్యపడిపోయినటువంటి ప్రాణాలను చేయకండి, చాలా గమనించండి. ఒక్కరు చనిపోయిన తర్వాతనే మేమంటే ఏందని తెలిసిందా? మంత్రులు మీడియాలో మాట్లాడము అధైర్యపోకండి అని చెబుతున్నారు, కానీ చెప్పి దానికి భయభ్రాంతులకు గురైపోయి ఒక్కొక్కరు పురుగుల మందు తాగిరు, ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటారు, సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాని గత ప్రభుత్వంలో 40-50 మంది చచ్చిపోయినప్పుడు కేసీఆర్ చేసింది ఏం? 55 రోజుల సమ్మె చేసినా అందరినీ పొట్టన పెట్టుకున్నాడు. ఏం పెట్టుకపోయాడు? చిత్తులో మాతో ఎంత గెలుస్తారో మాతోని మీరు ఓడిపోతారు. కానీ అలాంటి ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏరుకోరు తెచ్చుకున్నాం కాబట్టి మీరు అలాంటి పద్ధతి చేయకండి. మా గవర్నమెంట్లో కలిపి విలీనం చేసి మొత్తానికి మమ్మల్ని మెయిన్ మాకు యూనియన్లు కావాలి, పిఆర్సీ కావాలి. 33 బకాయిలుగా పక్కకు పెట్టి మాకు అవసరమని 3 డిమాండ్లు మాత్రమే ఇవ్వగలరని సంఘటన